హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం రాజ్మాతో టేస్టీ కర్రీ రెసిపీని చూద్దాము. ఈ రాజ్మా అయితే పోషకాలతో నిండిన పవర్ హౌస్ అండి, చాలా హెల్దీ. ఇంత హెల్దీ రాజ్మాతో టేస్టీ కర్రీ రెసిపీని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ కర్రీ అయితే రైస్లోకి, ప్లెయిన్ రైస్లోకి బాగుంటుంది, జీరా రైస్, రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. రాజ్మాని ఖచ్చితంగా 8 to 10 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. నేనైతే 1 కప్పు రాజ్మా తీసుకున్నాను, ముందే నానబెట్టేశాను. బాగా నానిన తర్వాత నీళ్ళని వంపేసి ఒకసారి కడిగేసుకుని కుక్కర్లోకి వేసేసుకోవాలి. దీంట్లోనే పెద్దదైతే ఒక బిర్యానీ ఆకు వేసుకోండి, నేను చిన్నవి కాబట్టి 2 వేసాను. అలాగే ఒక పెద్ద యాలక్కాయి, 3 కప్పుల వరకు నీళ్లు, అంటే ఈ రాజ్మా మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి లో మీడియం ఫ్లేమ్లో 8 to 10 విజిల్స్ వేయించుకోవాలి. రాజ్మా ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఉడికించుకోకూడదండి, కొంచెం తక్కువ ఫ్లేమ్లో ఉడికితేనే బాగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఉడుకుతూ ఉంటుంది, మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. ప్యాన్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి నూనె కాగిన తర్వాత 4 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, చిన్న యాలకులు 2 వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నిండుగా జీలకర్ర కూడా వేసేసుకుని వేయించుకోవాలి. నేను ఆవ నూనె వేసానండి, మస్టర్డ్ ఆయిల్ అంటారు కదా, అది వేసాను. దానివల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది. మీరు మామూలు నూనెతో కూడా చేసుకోవచ్చు, కుదిరితే మస్టర్డ్ ఆయిల్తో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని బాగా సన్నగా తరిగి వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ కూడా వేసామంటే త్వరగా మగ్గుతాయి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఈ ఉల్లిపాయలని కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మరీ మెత్తగా దంచాల్సిన అవసరం లేదు, కచ్చాపచ్చగా దంచుకొని వేసేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోల్ని బాగా సన్నగా తరిగి వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో ఈ టమాటో మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ నిండుగా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టీ స్పూన్ నిండుగా కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని కొంచెం క్రష్ చేసి వేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఆమ్చూర్ పౌడర్ వేసాం కదా, ఎండు మామిడి పొడి, అది పులుపు కోసం వేస్తాము. మీ దగ్గర అది లేదనుకోండి, కర్రీ అయిపోయాక చివరిలో నిమ్మరసం పిండుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 కప్ నీళ్లు పోసేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మసాలాల్లో ఇలా కొంచెం నీళ్లు పోసి కలుపుకొని కూరలో వేసి వేయించుకుంటే మసాలా మాడిపోకుండా చక్కగా వేగుతుంది. టమాటో బాగా వేగిన తర్వాత ఈ కలుపుకున్న మసాలా అంతా వేసేసుకోవాలి. ఆ మసాలా కలిపిన గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి తొలిపేసి ఆ నీళ్ళు కూడా ఇందులో పోసేసుకోవచ్చు. ఇందులో నుంచి నూనె సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇదంతా అయ్యేలోపు రాజ్మా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, చక్కగా ఉడికిపోయింది. మీరు చేత్తో ఒక గింజ నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉండాలి, ఆ విధంగా ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే మరి కొంచెం విజిల్స్ వేయించుకోవచ్చు, నీళ్ళు తక్కువైతే కూడా పోసుకోవచ్చు. ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే రాజ్మాని నీళ్లు లేకుండా తీసేసుకోండి. ఈ నీళ్లు పక్కన పెట్టేసుకోండి, పారబోయొద్దు, తర్వాత కలుపుకుందాము. కూరలోకి వేసేసుకుని ముందు రాజ్మా వేసేసి బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం నీళ్లు పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాజ్మాకి ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పట్టుకుంటాయి. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న నీళ్లు ఉన్నాయి కదా, అవి పోసేసుకోవాలి. తర్వాత సరిపడా వేడి నీళ్ళు పోసుకోవాలి, చల్లటి నీళ్ళు కాదు, వేడి నీళ్ళు పోసుకోవాలి. చల్లటి నీళ్ళు పోసామంటే కూర చప్పబడిపోతుంది. ఈ కర్రీ అనే కదండి, మీరు ఏ కర్రీ చేసినా కానీ మధ్యలో కొంచెం నీళ్ళు పోసుకోవాల్సి వస్తే చల్లటి నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు పోసుకుంటే కూర రుచి బాగుంటుంది. నాకు కొంచెం చిక్కగా అనిపిస్తుంది, మరికొన్ని నీళ్ళు పోస్తున్నాను. ఇదైతే కొంచెం పలచగా ఉండేలాగా కలుపుకుంటే ఇంకొంచెం సేపు ఉడికిస్తాం కదా, అప్పుడు కరెక్ట్గా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకోండి. అలాగే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మీకు ఏమైనా తక్కువైతే వేసి కలుపుకోవచ్చు. నేనైతే ఇంకేం వేయట్లేదు, అన్నీ కరెక్ట్గానే సరిపోయాయి. మూత పెట్టేసి మనకి పైన కొంచెం ఆయిల్ సపరేట్ అయినట్లుగా కనిపిస్తుంది, అప్పటి వరకు ఉడికించుకోవాలి. చివరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకోవాలి. అంతేనండి, టేస్టీ రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇందులో చివరిలో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం బటర్ కూడా వేసి కలుపుకోండి, అచ్చం రెస్టారెంట్లో తిన్నట్లే ఉంటుంది. వేడి అన్నంలోకి, రోటీస్లోకి, ఇంకా జీరా రైస్లో కూడా ఈ రాజ్మా కర్రీ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.